మనుషుల్లాగే జంతువులు కూడా తీట పనులు మస్తు గమ్మత్ పనులు చేస్తుంటాయి. ఈ జంతువులు చేసిన చిత్ర విచిత్రమైన కామెడీ పనులు చూస్తే మాత్రం మీరు పొట్ట పగిలేలా నవ్వుతారు. కాబట్టి కడుపు నవ్వుని తెప్పించే చిట్టి పొట్టి జంతువుల వీడియోని చివరి వరకు చూసేయండి. కాకపోతే వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంటను కూడా కొట్టేసి ఆల్ ఆప్షన్ని ఆన్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనలాగే జంతువులు కూడా మెత్తటి సీటు మీద కూర్చొని సేద తీరుదామనుకుంటాయి. అందుకు నిలువెత్తు నిదర్శనం మెత్తటి సీటు మీద కూర్చున్న మన కుక్క సారే. ఈ కుక్కకు లేక లేక మెత్తటి సీటు దొరికిందేమో గాని కూర్చొని బాగానే ఎంజాయ్ చేస్తుంటుంది. కానీ జర్సేపైనాక ఈ కుక్కకు జరిగిన అవమానాన్ని చూస్తే మాత్రం మీరు నవ్వి నవ్వి పాగలైపోతారు కావచ్చు. ఇక చూడుర్రి మరి. వామ్మో, మెత్తగున్న ఈ సీట్ ఇలా పేలుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారని పాపం మీద అయితే సీట్ ఎలా పేలిందో తెలియక అయోమయంలోనే పడిపోయింది. శాంతించు మహారాజా, శాంతించు. తీట పనులు చేసే జంతువుల్లో పేరు మోసిన జంతువు ఏందని అడిగితే తప్పకుండా కోతి పేరు తీయాల్సిందే. ఇక్కడున్న ఈ చలాకి కోతి పిల్ల వయసులో పెద్దదైన పిల్లినే గెలికి గెలికి దమ్ దమ్ చేసేస్తుంది. ఈ చిట్టి కోతి పిల్ల చెట్టు కొమ్మ మీద ఉయ్యాల ఊగడానికని పిల్లినే మీడియేటర్ గా యూజ్ చేసుకుంటుంది. అందుకని కిందున్న ఇది పిల్లి మెడ మీద చేసి గోడ మీదకి జంప్ చేస్తుంది. పనిలో పనిగా పిల్లి యొక్క మీసాలను కూడా గుంజుతుంది. తర్వాత గోడ మీదకి వెళ్ళి డైరెక్ట్ గా కొమ్మ మీద దుంకి ఉయ్యాల ఊగుతూ మస్తు ఎంజాయ్ చేస్తుంటుంది. జరసేపెట్లనే ఊగినాక కొమ్మ నిడిచిపెట్టి కిందికి దుంకుతుంది. మరలా ఇది పిల్లి మెడ మీద చేసి గోడ మీదకి ఎక్కుతుంది. ఇంకా పిల్లి మీసాలను వీకేసి మళ్ళా ఉయ్యాల ఊగడానికని దుంకి కొమ్మను పట్టుకొని తెగ ఊగిపోతాంది. జానడంతున్న గిదే గింతగానో హుషారు చేస్తే ఇంకా వయసులో పెద్దగున్న ఈ కోత అయితే డైరెక్ట్ గా ఒక లేడీ మీదకి ఎక్కి తెగ నాట్యం చేసేస్తున్నది. ఇక్కడున్న కోతి యొక్క ఐక్యూ లెవెల్స్ చూడండి. మామిడి పండును ఊరించుకుంటా తింటున్నప్పుడు ఒకడు మీదికెళ్ళి కోతి నెత్తి మీద ఒక టీయంగానే అద్దంలో చూసి కొట్టకసి అని వింతగా అద్దంలో ఉన్న కోతినే కొడుతుంది. సెకండ్ టైం కూడా ఈ వ్యక్తి కోతి నెత్తి మీద ఒక టీయంగానే మామిడి పండును తినడం ఆపి అద్దంలో ఉన్న కోతితో కయ్యానికే దిగేసింది. కుక్క కోతుల మధ్య జరిగే లడాయి చూడాలి గాని చూసినంతసేపు ఫుల్ కామెడీగా అనిపిస్తుంది. ఇక్కడ విండో కీర్తలున్నాయి. కుక్క కోతిని చూసి మస్తు కోపంగా కోతి మీద అరుస్తా ఉంటాడు. దాంతో కోతి కుక్కకిచ్చిన రిటర్న్ గిఫ్ట్ ని చూసాకైతే కుక్కకి ఇజ్జత్ లేకుండా అయిపోయి కుక్కకైతే ఫీజులే ఎగిరిపోయినాయి అసలు. ఎద్దులు కసి మీద కొట్టుకునేటప్పుడు వాటి జోలికి వెళ్ళాలంటేనే జనాలు దొరుకుని దూరంగా పారిపోతుంటారు. అట్లాంటిది మూతవరి కుక్కని చూడండి. ఎద్దులు కొట్టుకోవడం తనకిష్టం లేక ఎద్దుల వెంబడి ఉరికి వాటి మధ్యలో ఉన్న గొడవను సాల్వ్ చేద్దాం అనుకుంటుంది. కానీ బరి తెగించిన ఎద్దులు జనాలతో పాటు గొడవను సాల్వ్ చేయడానికి వచ్చిన కుక్కను కూడా ఢెక్కనే లేవు. అయినా సరే ఏమన్నా చేసి గొడవను ఆపుదాం అనుకుని కుక్క వీటి వెంట పడుతూనే ఉంది. కానీ ఎద్దులు గొడవని మాత్రం పీక్ స్టేజ్ కి తీసుకెళ్లిపోయినాయి. దాంతో ఈ కుక్క గొడవనాపుర్రని వాటికి ఇంకా దగ్గరికి వెళ్ళిందో లేదో ఎద్దులు మాత్రం దీని మీదకే వచ్చేసినాయి. జర్రైతే ఇది ఉట్టిగానే చేతులే గడిగేస్తుండే పాపం. కొన్నిసార్లు కోతులు చేసే కొంట పనులు చూస్తే మాత్రం ఆ పనులు మనల్ని చూసి అవి నేర్చుకున్నాయో లేక వాటిని చూసి మనం నేర్చుకున్నామో సమజే కాదు. చూడండి, ఇక్కడ కోతి ఫ్రూట్ షాప్ మీదకి ఎక్కి వేలాడదీసిన ఒక డజన్ బనానాస్ ని ఎంత చలాకీగా షాప్ ఓనర్ కి తెలియకుండానే సింపుల్ గానే లేపకపోతుంది. వా బేటే వా. ఈ వీడియోలో ఒక పిల్లి కుక్కను గొలుసుతో కొట్టడాన్ని చూసి అదే అలసుగా తీసుకొని ఆ కుక్కను ఉట్టిగానే దమ్ చేస్తూ ఉంటుంది. దాంతో కుక్కకు బీపీ పెరిగి పిల్లిని కొట్టడానికి వీలు లేకున్నా కూడా క్రియేటివ్ గా ఆలోచించి బ్యాక్ సైడ్ తిరిగి బ్యాక్ సైడ్ కాళ్ళతో పిల్లిని బుల్లెట్ షాట్ కొడుతుంది. దాంతో అది చేసిన తప్పుకి పోయి చెట్టు అవతల పడ్డది. రోడ్డు పక్కన కూర్చున్న ఈ కోతికి కోపం జర ఎక్కువనే అనుకుంటా. ఒక వ్యక్తి దేని మీద జాలితో ఒక అరటిపండు అయితే ఇచ్చిండు. ఇంకా దాన్ని తిన్నామనుకునే టైంలోనే ఇంకో అరటిపండు ఇస్తాడు.
దాంతో అది ఫస్ట్ తీసుకున్న అరటి పండును బలవంతంగా కింద పెట్టి రెండో పండును అయితే తీసుకుంటుంది. తర్వాత మూడో పండు ఇయ్యగా దానిని కూడా బలవంతంగా తీసుకుంటుంది. ఎప్పుడైతే నాలుగో పండు ఇచ్చిండో ఈ కోతికి కోపం మాత్రం సుర్రుమని పెరిగి జలుపు ఎవరికి కావాలో నీ పండ్లు అన్నట్టుగానే రియాక్ట్ అయింది. పాపం తిన్నామని ఎంతగానో ఆశపడ్డదో గాని ఆవేశంతో తెగ ఊగిపోయింది. ఆ పండిచ్చేటాన కూడా అన్నిటిని ఒకటేసారి ఇచ్చేయచ్చు కదా, ఒకటొకటి ఇచ్చి ఇంటికెళ్ళి తినమంటుండేదా మరి. సొసైటీ ఇంపాక్ట్ మన మీదే కాదు, యానిమల్స్ మీద కూడా బానే పడుతుంది. ఇక్కడ ఈ క్యూట్ పప్పి రోజు కోడి అరిసి అరుపుని విని విని ఏకంగా తన వాయిస్ నే మర్చిపోయింది. వాహ్, ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఈ వాయిస్ ని ఎంత గమ్మత్తుగా బయటికి తీస్తుందో. ఈ కుక్క అయితే అంతకు మించి హద్దులే దాటిపోయింది అసలు. తబల సౌండ్ కి అలవాటు పడిన ఈ కుక్క ఏకంగా తబలకు తగ్గట్టుగా ప్రొఫెషనల్ సింగర్ లానే రాగమే తీసేస్తుంది. ఎర్ర చెడ్డేసుకున్న ఈ తీట కోతి యొక్క తీట మామూలుగా లేదు. ఇది చల్లగా తింటున్న తెల్ల కోడి పుంజును గెలికి గెలికి దానిని గరం గరం చేసేస్తుంది. దాంతో ఫుల్ కషి మీద ఉన్న ఈ కోడి పుంజు దొరికిందే ఛాన్స్ అనుకుని కోతి దీని మీదకి రాగా ఉల్టా కోతి మీద దాడి చేసి ఈ తీట కోతి నెత్తి మీద 3-4 గడ్డపార షాట్లు కొడుతుంది. సచ్చే రేంజ్ లో గడ్డపార షాట్లు తిన్నా కూడా ఈ కోతిలో ఉన్న తీట ఇంకా తగ్గనే లేదు. మళ్ళొకసారి తెల్ల కోడి పుంజును ఉట్టిగానే పుల్ల వెట్టి గెలుకుతూ ఉంటుంది. కానీ ఈసారి అయితే ఈ పుంజు దీనిని కింద పట్టుకాయించి కచ్చ పడుస్తూ ఉంటుంది. అప్పుడే ఈ పుంజు యొక్క దోస్తు ఫాస్ట్ గా వచ్చి ఈ తీట కోతిని తొక్కుకుంటూ వెళ్ళిపోతాడు. దాంతో ఇది చేసిన తప్పుకి తగిన మూల్యం చెల్లించుకొని సత్య స్థితిలోకి వచ్చినాక పోయి హైట్ లో ఉన్న కట్టెల పైన కూర్చుంటుంది. ఈ వీడియోలో ఉన్న కుక్కకు ఏమైందేమో గాని పిల్లని చూసి పిల్లగాడు సిగ్గుపడినట్టే చిత్రంగా సిగ్గుపడుతోంది. నీ సిగ్గు సిల్కలెత్తుకపోను, ఏమైందే నీకు గిట్ల సిగ్గుపడుతున్నావు? ఇజ్జత్ ని కాపాడుకోవడానికి మనమే కాదు జంతువులు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. చూడండి, ఇక్కడ కోతి రోడ్డు మీదకి వెళ్ళి వెళుతున్నప్పుడు సైడ్ నుంచి కుక్క తనని ఫాలో అవడానికి వస్తుంది. దాంతో ఈ కోతి తన యొక్క ఇజ్జత్ ని ఈ విధంగా ఫన్నీగా కాపాడుకుంటుంది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోకి నెక్స్ట్ పార్ట్ కావాలంటే మాత్రం పార్ట్ 2 అని కమెంట్ చేయండి. ఈ వీడియో మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ని కొత్తగా చూస్తే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంటను కూడా కొట్టేసి ఆ ఆప్షన్ ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.